Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. IITs సిరీస్ లో భాగంగా ఇప్పుడు మనం ఈ రోజు డిస్కస్ చేయబట్టు ఐఐటి వచ్చేసి ఐఐటి ధన్బాద్. ఈ ఐఐటి ధన్బాద్ లో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్మెంట్ లో మనకి హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, యావరేజ్ ప్యాకేజ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ యొక్క ఇయర్ వస్తున్నటువంటి ప్యాకేజెస్, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ గా ఎట్లాంటి ప్లేస్మెంట్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా స్పెషల్గా మనకి జేఈ అడ్వాన్స్డ్ యొక్క కట్ ఆఫ్ ఎంత అయితే ఉందో, జోస్తా కౌన్సిలింగ్లో లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ వేరియస్ బ్రాంచెస్ ఎంత ఉంటుంది ఏంది, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి, ఐఐటి ధన్బాద్ చదివితే ఎంత ఖర్చు అవుతుంది ఏందనేది అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మేము డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి పేరెంట్స్ని స్టూడెంట్స్ అందరినీ కూడా వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు ప్రతి విషయం కూడా ఈ ఐఐటి ధన్బాద్ గురించి మీకు అవగాహన వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎక్కడుంది ఐఐటి ధన్బాద్? ఇక్కడ ఉందన్నమాట. ఐఐటి ధన్బాద్ అనేది జార్ఖండ్, బీహార్ పక్కన అనమాట. ప్రీవియస్గా కూడా మనం చాలా ఐఐటీస్ గురించి డిస్కస్ చేశాము. ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఐఐటీస్ గురించి మనం చెప్పాము. ఈ ఐఐటీస్ యొక్క అన్ని వివరాలు కూడా మన ప్లేలిస్ట్లో అవైలబిలిటీ ఉన్నాయి. మీరు చూడకుండా ఉన్నట్లయితే వెళ్ళి మీరు చూడండి. సో ఇది వచ్చేసి మనకి ఐఐటి ధన్బాద్ కేటగిరీ 3 or 2 అక్కడ పెట్టాను, కానీ అది కూడా ఒక మంచి ఐఐటి. కేటగిరీ 3 అనే బదులు 2కి 3కి మధ్య కొట్టుకుంటా ఉందన్నమాట ఈ ఐఐటి ధన్బాద్. సో ఐఐటి ధన్బాద్ గురించి డిస్కస్ చేయే ముందు మన ఛానల్ అందిస్తున్నటువంటి 2 సర్వీసెస్లో ఒకటి వచ్చేసి మీ యొక్క ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనేది స్మూత్గా జరగాలనుకున్నట్లయితే మీకు ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్లో మీకు ఏది బెటర్ ఆప్షను, రేపు మీరు ఏ విధంగా కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకోవాలి అనుకునేటువంటి అన్ని గైడెన్స్ కూడా ఈ యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఇస్తూ ఉంటాం. కాబట్టి ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి దానికి సంబంధించిన వివరాలు మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు 8th క్లాస్ చదువుతూ ఐఐటి ఫౌండేషన్ ఉన్నా లేకున్నా, ఇయర్ 10th క్లాస్ కంప్లీట్ కాబోతున్నా, ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా, రేపు వీరికి ఎటువంటి కెరియర్ బాగుంటుంది, ఈరోజు చదువుతున్నటువంటి క్లాస్లో ఇప్పటి వరకు ఏ సబ్జెక్టులు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారు, బట్ రేపు నీట్ కావచ్చు, ఐఐటి కావచ్చు, సిఏ కావచ్చు, ఏదైనా ఒక కెరియర్ సెలెక్ట్ చేసుకోవాలంటే కావాల్సినటువంటి స్కిల్స్ ఏంటి, ఇప్పటి వరకు మీరు స్కూల్కి వెళ్ళటం వల్ల ఎటువంటి స్కిల్స్ అది డెవలప్ అయ్యాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా మా ఏఐ స్కిల్ టెస్ట్ ద్వారా ఆన్లైన్లోనే మీ ఇంటి వద్దే మీరు ఉండి ఒక 1 hour ఎగ్జామ్ రాసినట్లయితే మీ పిల్లల యొక్క స్కిల్స్ ఏంటనేది మీకు తెలిసిపోతుంది. ఇలా చాలామంది యొక్క స్కిల్స్ తెలుసుకొని పేరెంట్స్కి, స్టూడెంట్స్కి గైడ్ చేసి ఈరోజు మంచి ఐఐటీల్లో, మంచి ఎన్ఐటీలలో, ట్రిపుల్ ఎంతోమంది స్టూడెంట్స్ వెళ్లే విధంగా 8th 9th క్లాస్లోనే వాళ్ళకు ఉన్నటువంటి డీమెరిట్స్ని ఐడెంటిఫై చేసి పేరెంట్స్కి చెప్పి అక్కడ నుంచి వాళ్ళకు కొంత పుషప్ ఇచ్చి, సో గైడెన్స్ పేరెంట్స్ ద్వారా, టీచర్స్ ద్వారా తెప్పించి ఈరోజు చాలామంది స్టూడెంట్స్ ఒక మంచి పొజిషన్లో ఉండే విధంగా మేము ఇది గైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా ఐదర్ సర్వీస్ 1 or సర్వీస్ 2 అనేది మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక నా గురించి మీరు చెప్పుకున్నట్లయితే నా పేరు చరణ్, ఎంటెక్, బీటెక్, పిహెచ్డి మొత్తం జేఎన్టీ హైదరాబాద్లో చేశాను. ప్రొఫెసర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. కెరియర్ కౌన్సిలర్ కూడా నాకు 25 years ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో సర్టిఫైడ్ కెరియర్ కౌన్సిలర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్టిఫైడ్ కెరియర్ కౌన్సిలర్, అవన్నీ వివరాల కోసం ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టవచ్చు. ఇక ఐఐటి ధన్బాద్ గురించి మనం మాట్లాడుతున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఒకప్పుడు ISM అనమాట, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్. ఇది వచ్చేసి 1926లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. బట్ దాని తర్వాత ఈ యొక్క ISMని ఇక్కడ ఐఐటిగా దీన్ని మార్చారనమాట. ఇక్కడ నా క్లాస్మేట్ ఒక అతను ప్రొఫెసర్గా వర్క్ చేస్తారు అనమాట ట్రిపుల్ ఓకే, నా క్లాస్మేట్. సో ఇది వచ్చేసి మనకి దుర్గాపూర్ నుంచి, సో మనకి ఎయిర్పోర్ట్ నుంచి ఒక 96.5 kilometers దూరంలో ఉంటుంది. ఇక్కడ కూడా ఇంకొక ఎయిర్పోర్ట్ ఉందన్నమాట, బిర్సా ముండా ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి ఒక 153 kilometers దూరంలో ఉంటుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 270 kilometers దూరంలో, ధన్బాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 3.5 kilometers దూరంలో ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి మనకి డైరెక్ట్ ట్రైన్ వీక్లీ ఉంటుంది అనమాట. సో ఇది ఐఐటి ధన్బాద్ గురించి. ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ టోటల్గా కూడా 18 బ్రాంచెస్ ఉన్నాయి. 18 స్పెషలైజేషన్స్ అనుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ NRF ర్యాంకింగ్ అయితే చేంజ్ ఏం లేదనమాట, 15 ఉంది. ఇక్కడ కూడా 15 ఉంది అనమాట. NRF ర్యాంకింగ్లో పెద్ద చేంజెస్ అయితే ఏమీ లేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం కెమికల్ బ్రాంచ్ కనుక తీసుకున్నట్లయితే కెమికల్ బ్రాంచ్లో ఇది ఓపెన్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, SC, ST. ఓపెన్ అంటే మీకు ఓపెన్ ర్యాంక్స్, మిగతావన్నీ కూడా కేటగిరీ ర్యాంక్స్. ఈ కేటగిరీ ర్యాంక్స్ కూడా
జోసాలో 6th రౌండ్ లాస్ట్ రౌండ్ అనమాట. ఇది ఆ లాస్ట్ రౌండ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ అనమాట. ఓపెనింగ్ ర్యాంక్స్ ఉంటాయి, క్లోజింగ్ ర్యాంక్స్ ఉంటాయి. ఇది క్లోజింగ్ ర్యాంక్ అంటే ఆ ర్యాంక్ తోనే అక్కడ సీట్స్ అనేవి అయిపోయాయి అనమాట. లాస్ట్ రౌండ్ అనమాట ఇది కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి రౌండ్ యొక్క కట్ ఆఫ్. కెమికల్ తర్వాత మనం తీసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి బ్రాంచెస్ యొక్క కట్ ఆఫ్ కూడా చూసుకోవచ్చు. మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారంగా సివిల్ ఇంజనీరింగ్ వస్తుందా, ఏ బ్రాంచ్ వస్తుందా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సివిల్ ఇంజనీరింగ్ తర్వాత మనకున్నటువంటిది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. కంప్యూటర్ సైన్స్ లో కూడా నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంతమందికి ఇక్కడ పీడబ్ల్యూడి ఉందంటే నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ ఉన్నట్టు అనమాట. దాదాపు ఇక్కడ కూడా కట్ ఆఫ్ ఎంత ఉంది ఏందనేది చూసుకోండి. మీ కేటగిరీ వైజ్గా మీ ర్యాంక్ వైజ్గా ఎంత వస్తుందని కూడా మీరు చూసుకోండి అనమాట. కంప్యూటర్ సైన్స్ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనమాట. ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో కూడా ఎంత కట్ ఆఫ్ ఉంది ఏంటి అనేది కూడా మీరు చూసుకోండి. ఈ బ్రాంచ్ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. వరుసగా మనం చెప్తున్నటువంటి అన్ని ఐఐటీస్లలో పాట్నా కావచ్చు, జోధ్పూర్ కావచ్చు, ధన్బాద్ అనమాట. ఈ 3 ఐఐటీల్లో ఈసీ బ్రాంచ్ ఉంటుంది. చాలా ఐఐటీల్లో ఈసీ ఉండదు. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది, మీరు చూసుకోండి. నెక్స్ట్ ఈసీ తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ ఫిజిక్స్ అనమాట. దానికి సంబంధించినటువంటి ఇది కూడా బీటెక్ ప్రోగ్రామ్. ఫిజిక్స్ అనగానే మీరు ఇది బీఎస్సీ అనుకోవద్దు, ఇది బీటెక్ ప్రోగ్రామే. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఇది బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, ఇది కూడా బీటెక్ ప్రోగ్రామే. వీళ్ళకి కూడా గవర్నమెంట్ సెక్టర్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. కొంత గేట్లో మంచి స్కోర్ తెచ్చుకున్నట్లయితే ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫ్యూచర్ అంతా కొంచెం ఎన్విరాన్మెంటల్ అనేది కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రతి దగ్గర కూడా మీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈసీ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సెక్టార్లో కూడా వీళ్ళకి ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, కొత్త బ్రాంచ్, ఒక 4 years అయిపోయింది బ్రాంచ్ వచ్చేసి. సో ఇది కూడా సిఎస్సి స్పెషలైజేషన్ కాబట్టి సో ఈ బ్రాంచ్లో కూడా మీరు మీ యొక్క సిఎస్సి తర్వాత ఆప్షన్ పెట్టుకోవచ్చు. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్. సో మెకానికల్ ఇంజనీరింగ్ ఎందుకంటే ధన్బాద్ కాబట్టి కోర్ బ్రాంచెస్కి ఒక మంచి కాలేజ్. ఇక్కడ కూడా మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకోవచ్చు అనమాట. మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత మైనింగ్ ఇంజనీరింగ్ అనమాట. సో మైనింగ్లో కూడా ఇక్కడ మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎందుకంటే ఇది ఫస్ట్ పెట్టిందే స్కూల్ ఆఫ్ మైనింగ్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి మైనింగ్ తర్వాత మైనింగ్ మిషనరీ అనమాట. సో ఇది స్పెషలైజేషన్ అనుకోవచ్చు ఇక్కడ. సో మైనింగ్ మిషనరీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్. మైనింగ్ తర్వాత మనకి పెట్రోలియం ఇంజనీరింగ్. పెట్రోలియం ఇంజనీరింగ్లో కూడా మీకు మంచిగానే ఇక్కడ ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోవచ్చు. పెట్రోలియం తర్వాత మనకి మినరల్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ చూసుకోండి. ఇక్కడ ఎక్కువ కోర్ బ్రాంచెస్ అంటే కంప్యూటర్ సైన్స్ 2 ఉన్నా కానీ మిగతా కూడా కోర్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అప్లైడ్ జియాలజీ. సో ఈ బ్రాంచ్ కూడా చాలా తక్కువ ఐఐటీస్లో ఉంటాయి. సో అప్లైడ్ జియాలజీ కూడా చూసుకోండి. అప్లైడ్ జియాలజీ తర్వాత మీకు అప్లైడ్ జియో ఫిజిక్స్ అనమాట. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి బీటెక్ మైనింగ్ ఇంజనీరింగ్ అండ్ ఎంబీఏ. చూడండి ఇక్కడ కూడా మీకు చాలా ప్రోగ్రామ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మనకి ఐఐఎం ముంబైలో మీరు చదవచ్చు అనమాట. అంటే ఒకసారి మీరు మైనింగ్లో జాయిన్ అయితే ఎంబీఏ కూడా ఐఐఎం ముంబైలో చదవచ్చు, అదొక ఫెచ్చింగ్ మీకు. దాని తర్వాత మీకు ఫిజికల్ సైన్సెస్లో మీరు జాయిన్ అయిన తర్వాత ఇంటిగ్రేటెడ్ బ్యాచులర్ ఆఫ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ కూడా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు కెమికల్ సైన్సెస్లో కూడా అంటే ఇక్కడ మీరు బిఎస్ అండ్ ఎంఎస్ 2 కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫీజ్ స్ట్రక్చర్. ఇక్కడ మీరు చదవాలనుకున్నట్లయితే ఇంక్లూడింగ్ మెస్ ఫీజు అన్ని కూడా కలుపుకొని అండ్ వన్ టైం ఫీజు అనేది దాదాపు ఒక 13,000 వరకు ఉంటుంది. సో అవన్నీ కలుపుకున్నట్లయితే మీకు ఫస్ట్ సెమిస్టర్లో బీటెక్ ఫస్ట్ ఇయర్లో 1,50,000 అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత నుంచి ఒక 1,45,000 వరకు ఎవ్రీ సెమిస్టర్ అనమాట. అంటే దాదాపు 3 లక్షల కంటే పైనే మీకు ఇక్కడ ఖర్చు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది ఫీజ్ స్ట్రక్చర్. ఫీజ్ స్ట్రక్చర్ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో వాళ్ళకి ఫీజు ఉండదు. 1 lakh ఇన్కమ్ బిలో ఉన్న వారికి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకి, అదేవిధంగా ఎవరికి ఇన్కమ్ అయితే 1 lakh to 5 lakhs ఉంటుందో వాళ్ళకు కూడా సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీని తర్వాత మనం ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి, దాదాపు ఇక్కడ అన్ని బ్రాంచెస్ యొక్క ప్లేస్మెంట్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నా సో 152 మెంబర్స్ రిజిస్టర్ అయితే 129 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. ఎలక్ట్రికల్లో 136 మెంబర్స్కి 94 ప్లేస్ అయ్యారు. ఈసీలో 135 మెంబర్స్కి 98 మెంబర్స్ ప్లేస్ అయ్యారు అనమాట. ఇంజనీరింగ్ ఫిజిక్స్లో 28కి 11 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అయితే 31కి 24 మెంబర్స్. మెకానికల్లో అయితే 104కి 72% అంటే 72 మెంబర్స్. మైనింగ్లో 85కి 66.
అదేవిధంగా మెటీరియల్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్లో 40కి 32 అనమాట. పెట్రోల్ ఇంజనీరింగ్ అయితే 78కి 70 మెంబర్స్ ఇక్కడ ప్లేస్ అనేది అయ్యారనమాట. ఇది మనకి ప్లేస్మెంట్కి సంబంధించినటువంటి ఎంతమంది ఎలిజిబిలిటీ వచ్చింది, ఎంతమంది ప్లేస్ అయ్యారనమాట. అదే మన పర్సంటేజ్ వైజ్గా మనం తీసుకున్నట్లయితే మీకు హైయెస్ట్ ఎలక్ట్రానిక్స్ ఉందన్నమాట. ఇక్కడ మీకు 72% ఉంది. అదే కంప్యూటర్ సైన్స్ కూడా 84% ఉంది. హైయెస్ట్ కంప్యూటర్ సైన్సే ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఈసీఈ, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్లో కూడా 77%, మైనింగ్లో 77, మైనింగ్ అండ్ మిషనరీ ఇంజనీరింగ్లో 80% ఉంది. పెట్రోలియంలో అయితే 89 అనమాట. అంటే దాదాపు కంప్యూటర్ సైన్స్ కన్నా కానీ మంచి ప్లేస్మెంట్స్ అనేది ఇక్కడ పెట్రోలియం ఇంజనీరింగ్లో వచ్చిందనమాట. అదే మీకు అక్కడ కూడా 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్లో కూడా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో కూడా 80% ఉంది. అప్లైడ్ జియాలజీలో కూడా 83% ఉంది. అంటే ఎంతమంది అయితే క్వాలిఫై అయ్యారు ప్లేస్మెంట్కి అందరూ కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్లేస్మెంట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. బీటెక్లో జాయిన్ అయిన వాళ్ళు అందరూ కాదు, ఎవరికైతే ప్లేస్మెంట్ ఎలిజిబిలిటీ వచ్చిందో, ఏదైతే మీకు నేను ప్రీవియస్ స్లైడ్లో చూపించానో ఇక్కడ చూసుకోండి. ఇక్కడ 152 మెంబర్స్కి ఎలిజిబిలిటీ అయ్యారు, 129 మెంబర్స్కే ప్లేస్మెంట్ వచ్చిందనమాట. ఆ యొక్క రేషియో అనమాట అది. సో అట్లా మనకి ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ఉంది. సో అదేవిధంగా మనకి మీడియం ప్యాకేజ్ కనుక తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్లో మీడియం ప్యాకేజీ 19 lakhs వరకు ఉంది, ఎలక్ట్రికల్లో 13 lakhs వరకు ఉంది, ఎలక్ట్రానిక్స్లో 15 lakhs వరకు ఉంది, ఇంజనీరింగ్ ఫిజిక్స్లో 17 వరకు ఉంది. అదే పెట్రోలియంలో అయితే 12 lakhs ఉందన్నమాట. మైనింగ్లో 10 ఉంది, మెటీరియల్స్ అదేవిధంగా మెటలర్జికల్లో 9 lakhs అనమాట. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో అయితే 23 lakhs ఉందండి మీడియం ప్యాకేజ్. చూడండి, అది మళ్ళీ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, ఎంటెక్ ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా అంత మంచి ప్యాకేజ్ అనమాట. అందుకనే ఆ బ్రాంచ్ గురించి గత కొన్ని సంవత్సరాలుగా చాలా మంది స్టూడెంట్స్కి నేను ఎంకరేజ్ చేస్తూ వచ్చాను. ఓకే, స్కిల్స్ బాగా పెరుగుతాయి. హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే ఇక్కడ తీసుకోండి, పెట్రోలియంలో 34, మిగతావన్నీ కూడా ఇక్కడ మినరల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్, మెకానికల్ 51 వరకు వచ్చిందన్నమాట. ఫిజిక్స్లో కూడా మీకు 51 ఉంది. అదేవిధంగా ఇక్కడ మీకు ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్లో 49 ఉంది, ఈసీలో 51 ఉంది, ఎలక్ట్రికల్లో 51 ఉంది, కంప్యూటర్ సైన్స్లో 59 వరకు వెళ్ళింది అనమాట. చూసుకోండి, ఎంత ప్యాకేజ్ చాలా బాగుంది. అండ్ హైలైట్స్ అయితే మనకి మంచి మంచి మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ కూడా, యాక్సెంచర్, జపాన్, ఇవన్నీ కంపెనీస్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ప్లేస్మెంట్స్ పరంగా మీకు స్కిల్స్ ఉన్నట్లయితే ప్లేస్మెంట్స్ అనేవి హ్యాపీగా వచ్చేస్తున్నాయి ఈ యొక్క ఐఐటిలో. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్ అన్నీ అనమాట, ఈ కంపెనీస్ అన్నీ కూడా ప్రీవియస్ రిక్రూటర్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్గా వస్తున్నటువంటి ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ అనమాట ఇవన్నీ కూడా. సో అదేవిధంగా అడ్వాంటేజ్, ప్రోస్ అండ్ కాన్స్ అయితే మీకు స్ట్రాంగ్ ప్లేస్మెంట్ ఉన్నది అనమాట. మంచి ఫ్యాకల్టీ, కరిక్యులర్, రీసెర్చ్ ఆన్ ఫోకస్ ఉంది, హై సేఫ్టీ అనమాట. కొంత మీరు 24/7 సెక్యూరిటీ ఇక్కడ చాలా బాగుంటుంది. ధన్బాద్ అనేది మీరు భయపడాల్సిన పని లేదు, మంచి సేఫ్టీ కాలేజే మీకు ఇక్కడ. సో గుడ్ ర్యాంకింగ్స్ ఉంది. అదేవిధంగా కోర్ ఇంజనీరింగ్ వచ్చేసి చాలా, ఎవరైతే కోర్ ఇంజనీరింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారో ఇక్కడ చూసారు కదా మీరు, మెటీరియల్స్, మైనింగ్, పెట్రోలియం, జియో ఫిజిక్స్, చాలా ఫిజియాలజీ, సంథింగ్ చాలా మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. కాబట్టి చూడండి, ఇక్కడ కోర్ బ్రాంచెస్కి పెట్టింది అనమాట. ఎందుకంటే ఇది పెట్టిందే మైనింగ్ కాలేజ్ నుంచి ఐఐటికి కన్వర్ట్ చేశారు కాబట్టి. కొంత కాన్స్ కనుక తీసుకున్నట్లయితే కొంచెం అకాడమిక్స్ అనేది ఛాలెంజింగ్గానే ఉంటాయి. అదేవిధంగా లొకేషన్ అనేది కొంచెం, ధన్బాద్ అంటే ఇక మనకి 24 hours కంటే ఎక్కువే పడుతుంది జర్నీ ధన్బాద్. ఫ్లైట్ కూడా డైరెక్ట్ కనెక్టివిటీ లేదు, హై కాంపిటీషన్ అనమాట. ఇవే కొంత ఎన్ఐఐటీలో కాంపిటీషన్, దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్. మరి ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్స్ రావాలనుకున్నట్లయితే మీ ర్యాంక్ వచ్చేసి 3585 లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంకు. దానికి సంబంధించి మీకు 158 మార్క్స్ రావాలి ఓపెన్ కేటగిరీలో. ప్రీవియస్ ఇయర్ 24లో అయితే 183, 23లో అయితే 170 అనమాట. అంటే నియర్లీ మీకు 158 నుంచి 183 మధ్యలో స్కోర్ అనేది ఉండేట్లు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ వచ్చే అవకాశము ఉన్నది. ఏదో ఒక బ్రాంచ్ కనుక మనకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ 97 మార్క్స్ వచ్చినా మీకు ఏదో ఒక బ్రాంచ్ 18,368 వరకు కూడా మీకు కట్ ఆఫ్ అనేది ఉందన్నమాట. సో ఇది ఐఐటి ధన్బాద్ గురించి అనమాట. అదేవిధంగా ఇది మీ అందరికి తెలిసిందే. ఏదైతే మీరు ఈ యొక్క జర్నీ అనేది సాఫీగా సాగాలనుకున్నట్లయితే, కొంత జోస్తా సిసిఆర్ కౌన్సిలింగ్, అదర్ ప్రైవేట్ డ్రీమ్డ్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. అదేవిధంగా మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే సో అదే నెంబర్కి కూడా వాట్సాప్ పెట్టి మీరు వాటి యొక్క వివరాలు తెలుసుకోవచ్చు. ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఏదైతే మనం అనుకున్నామో
ఐఐటి ధన్బాద్ గురించి పూర్తి వివరాలు అనమాట, ఉన్నటువంటి ప్లేస్మెంట్స్, ప్యాకేజెస్, కట్ ఆఫ్స్, ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఐఐటి ధన్బాద్. ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక ఐఐటితో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది ఫుల్ వీడియో. థ్యాంక్ యూ.